ఏంటమ్మాయి ఎప్పుడు ఆ డబ్బాలోనే ఉంటావు? కొంచెం వర్క్ ఉంటే చూస్తున్నాను అత్తయ్య. సరే కానీ 6 నెలలు అవుతుంది కదా, ఏమన్నా విశేషమా? న్యూ ఇయర్ ప్లాన్స్ ఉన్నాయి అత్తయ్య? అది కాదమ్మాయి, ఏమన్నా విశేషమా అంటున్నాను. ఇంకా ఏం అనుకోలేదు అత్తయ్య. ఏం లేదా? అయినా నీకెందుకు అమ్మాయి అంత టెన్షన్? నువ్వు అలా బిడ్డని కని ఇలా నా చేతిలో పెట్టి నేనున్నాను బిడ్డని పెంచి పెద్ద చేయడానికి. నీకెందుకు అంత టెన్షన్? ఏం టెన్షన్ తీసుకోవాకు, నువ్వు నీ మొగుడు ఏం టెన్షన్ తీసుకోవాకండి. నేనున్నా, నీ బిడ్డని చూసుకుంటా. ఇలాంటి మాటలు నమ్మి పప్పులో మాత్రం మీ లెగ్ అస్సలు ఎట్టకండి. సీరియస్లీ సేయింగ్, ఈ బ్యాచ్ ఉన్నారు కదా, మనల్ని కోనేట్లు నెట్టడానికే ఉంటారన్నమాట. సారీ టు సే దిస్, బట్ కానీ వాళ్ళు ప్రెజర్ చేశారని, వీరు ప్రెజర్ చేశారని, వాళ్ళు మనం కనీసి ఇచ్చేస్తే మన బిడ్డని మన అమ్మ చూసుకుంటుంది, వాళ్ళ నానమ్మ చూసుకుంటుంది. నెవర్ ఎవర్ థింక్ ఆఫ్ దట్, ఓకే? అలా అనుకోకమ్మాయి, ఇట్ ఈస్ రియలీ రాంగ్. వాళ్ళు చూసుకోలేరు, ఓకేనా? నీ బేబీని నువ్వే చూసుకోవాలి. నో వన్ విల్ హెల్ప్ యూ అండ్ టేక్ కేర్ అబౌట్ యూ, ఓకే? బీ స్ట్రాంగ్. సో కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కోసం నువ్వు మెంటల్ అండ్ ఫిజికల్గా రెడీ అయి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే? వెన్ యూ ఆర్ రెడీ మెంటలీ అండ్ ఫిజికల్ టు టేక్ కేర్ అబౌట్ యువర్ బేబీ, దెన్ ప్రొసీడ్. ఇఫ్ యూ ఆర్ నాట్ రెడీ, సో జస్ట్ వెయిట్ అండ్ టేక్ ఏ లాంగ్ బ్రీత్, అంతే. అంతకుమించి మనం ఏమీ చేయలేము. అంతేకాని ఒకరిని నమ్మి మాత్రం జస్ట్ చిల్, ఓకేనా? అవి ఇవి అని పెట్టుకోకుండా ఇదేమంటుందో దాన్ని ఫాలో అవ్వండి. అండ్ ఎవర్ ట్రస్ట్ ఎనీవన్. హస్బెండ్ అండ్ వైఫ్ కోఆర్డినేషన్తో ఉండి మీ ఇద్దరి ఓన్ డెసిషన్తో వెన్ యూ ఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఇద్దరు కలిసి బేబీని హ్యాండిల్ చేసుకోగలుగుతాము అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు మాత్రమే జస్ట్ గో అహెడ్, ఓకే? బై బై. And subscribe to my channel. Please do follow and subscribe to